హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్. ఇన్నిసార్లు ఎందుకు బ్యాక్ అన్నానంటే ఇది యాక్చువల్గా ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో ఫైనల్గా అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే మా సిస్టర్ మ్యారేజ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకున్నా కదా. సో ఇది వచ్చేసి ఫినిషింగ్ లాస్ట్ ఫైనల్ వీడియో అన్నమాట. నాకు పోస్ట్ చేయడానికి టైం అంతా కుదరక నేనైతే పోస్ట్ చేయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో ఫైనల్గా ఈరోజు అయితే ఈ వీడియో కూడా మీకు ఇచ్చి పడేస్తాను, మీరు చూసి పడేయండి ఎండ్ వరకు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో చెల్లి పెళ్ళి అయిపోయింది కదా, ఆ తర్వాత నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ జరుగుతుంది కాబట్టి మేమైతే అక్కడికి బయలుదేరాము. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా బంధుమిత్రులంతా సూపర్ లగ్జరీ ఎక్కారు. ఎన్ని రోజులు బల్లిసులు జీవితం. మా భాస్కర్ బాబా వీడియోలో పడింది మొత్తం. అలా సరదాగా ఫన్నీగా జాలీగా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది జస్ట్ సరదాగా తీసుకున్న వీడియో, సరదాగా చేస్తున్న చిన్న ఫన్నీ మూమెంట్స్. దయచేసి మీరందరూ సీరియస్గా అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే మ్యారేజ్ కాబట్టి. అందులోనూ చిన్న చెల్లి మ్యారేజ్, లాస్ట్ మ్యారేజ్. నెక్స్ట్ ఇంకో చెల్లి ఉంది, బట్ ఆమెది ఇప్పట్లో అవ్వదు, తను MBBS చేస్తుంది. సో ఫైనల్గా ఈ చెల్లి యొక్క మ్యారేజ్ ఎలాగైనా సరే గ్రాండ్గా చేయాలి, బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, బాగా సరదాగా గడపాలనే ఉద్దేశంతో మేమంతా ఆల్మోస్ట్ ఫ్యామిలీసే అక్కడ ఆ రిసెప్షన్కి అటెండ్ అవ్వాలని ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్యామిలీస్ వాళ్ళమే వచ్చాము. అంటే ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు ఇద్దరు అలా కాకుండా ఫ్యామిలీ బయలుదేరాము. సో వీళ్ళంతా మా కజిన్ బ్రదర్స్, సిస్టర్స్, ఇలా మా ఫ్యామిలీ అన్నమాట. వెళ్తూ మధ్యలో ఒక చోట అయితే బ్రేక్ ఇచ్చాము. ఇది వచ్చేసి కొత్తగూడెం సర్కిల్ ఏరియా. మమ్మీ నేను నీకోసం వెతుకుతున్నా కదా. అన్న అందరు కవర్ అవుతారు, మీరు అందరు పడతారు. ఆ ప్రయాణము అలా సాకుంటూ ఫైనల్గా అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు చూడండి ఎంత బాగుందంటే ఒక ఇంద్రభవనంలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ ఇంకా కొంచెం కబోర్డ్ వర్క్ పెండింగ్ ఉండే, బట్ మ్యారేజ్ ఉండడం వల్ల వాళ్ళైతే ఆ వర్క్ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో ఫైనల్గా అయితే ఇల్లు మాత్రం అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. 3 బెడ్రూమ్ ఇల్లు. సో మేమంతా షాక్ అన్నమాట, ఎందుకంటే ఇంతకుముందు చూడలేదు. అంటే చిన్నవి జరుగుతాయి కదా, వీళ్ళు చూడడము, వాళ్ళ ఇల్లు చూడడము, ఇక్కడ చూడడము, చిన్న సందర్భాలు మాట్లాడుకునే ఉంటాయిలే కానీ అంత దూరం కాబట్టి ఫ్యామిలీ అయితే ఎవరు వెళ్ళలేదు. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా రిసెప్షన్ కోసమే రావడం వల్ల ఇప్పుడు చూసాము. చాలా బాగుంది ఫైనల్గా వాళ్ళ ఇల్లు అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో 3 బెడ్రూమ్, సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఫైనల్గా అక్కడ ఇంటి దగ్గర నుంచి ఈ రిసెప్షన్ హాల్కి అయితే వచ్చేసాము. సో హాల్లో నైట్ టైం రిసెప్షన్ కాబట్టి
చాలా చూడ్డానికి ఆ లైటింగ్ వెలుతురులో కానీ మంచిగా అనిపించింది. ఇంకొకటి ఇక్కడ ఈ ఊర్లో స్పెషల్ ఏంటంటే వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ ఒకటి ఉందంట. అది చాలా అంటే చాలా స్పెషల్. బట్ మనం వచ్చింది రిసెప్షన్కి కాబట్టి మనము ఆ దేవుణ్ణి దర్శించుకోవడం చాలా వరకు కష్టం. ఎందుకంటే నాన్ వెజ్ తీసుకుంటాం కదా. అండ్ ఫంక్షన్ అవ్వగానే మళ్ళీ మేము నైట్ రిటర్న్ అయిపోయామన్నమాట. అక్కడ ఆగలేదు. సో అందుకోసం మేము టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాము. తను మా పెద్ద బావ, చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఫైనల్గా రిసెప్షన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. సో డెకరేషన్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, వంటలు కూడా అద్దరిపోయాయి అన్నమాట. శుభ్రంగా ప్రశాంతంగా భోజనం చేసిన తర్వాత మేమైతే రిటర్న్ అయ్యాము. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము షూట్ వీడియోస్ అయితే మిస్ అయ్యాయి, క్లిప్స్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మన వీడియో. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.